hear the beat. It's in my chest. Got me feeling. హాయ్ గాయ్స్, మీ అందరికీ నా కొత్తగూడెం దసరా బ్లాగ్కి స్వాగతం. ఈ వీడియోలో నేను మా డైలీ రొటీన్, దసరా పూజ, స్పెషల్ రెసిపీస్, పెట్ మూమెంట్స్ అన్నీ షేర్ చేస్తాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద టంగ్ టు రివ్యూ. సో ఇది మన సింగరేణి క్వార్టర్స్ అనమాట. ఇప్పుడు నేను దసరా హాలిడేస్ కోసం ఇంటికి వచ్చా. ఇక్కడ మనకి అవుట్డోర్ స్పేస్ చాలా సూపర్ అండ్ గ్రీనరీగా ఉంటుంది. ఇవన్నీ కూడా మా డాడీ స్పెషల్ చికెన్స్ అనమాట. అంటే లైక్ నేను చికెన్ అని పిలుస్తాను. మార్నింగ్ లేచిన వెంటనే డాడీ ఎక్కువ టైం వీటితోటే స్పెండ్ చేస్తారు. మన డాగ్స్ మనం ఇంటికి వస్తే ఎలా అయితే ఎక్సైటెడ్ ఫీల్ అవుతాయో, ఇవి కూడా మా డాడీ వచ్చిన వెంటనే అలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతాయి. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు మై పెట్స్. కర్రదేమో టాబీ అండ్ అదేమో సింబీ అనమాట. ఆనెస్ట్లీ వితౌట్ దెమ్ మా ఇల్లు చాలా ఎంటీ అనిపిస్తుంది. టాబీ నాతోటే హైదరాబాద్లో ఉంటాడు, కానీ సింబీ మాత్రం మమ్మీ వాళ్ళతోనే ఉంటుంది. ఈ దసరా పండుగ కోసం మమ్మీ స్పెషల్గా 9 days పూజ చేస్తారనమాట. మా క్వార్టర్స్లో స్పేస్ లిమిటెడ్ అయినా నాన్న అమ్మ కోసం ఒక స్మాల్ పూజ కార్నర్ రెడీ చేశారు. ఓకే, నో ఇట్స్ టైమ్ ఫర్ స్పెషల్ రెసిపీ పులిహోర. ఈరోజు ప్రసాదం నేనే తయారు చేస్తున్నాను. ఇది సెకండ్ టైం చేయడం. ఫస్ట్ టైం అయితే సూపర్గా వచ్చింది, అప్పుడు మమ్మీ వాళ్ళు టేస్ట్ చేయలేదు. సో ఇప్పుడు నేనే చేస్తానని చెప్పి చేస్తున్నాను. సో ఫస్ట్ మనం పీనట్స్ రోస్ట్ చేయాలి, స్మూత్గా క్రిస్ప్ అవ్వాలి. అండ్ తర్వాత క్యాష్యూస్ యాడ్ చేస్తున్నాను. లిటిల్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే టేస్ట్ డబుల్ అవుతుంది. సో నెక్స్ట్ ఫ్రెష్గా కొంచెం ఆయిల్ పోసుకొని మనం తాలింపు వేసుకోవాలి. నేనైతే గ్రీన్ చిల్లీస్ రోస్ట్ చేస్తున్నా. దీనివల్ల నాకు కొంచెం రెసిపీ స్పైస్ అవుతుంది అనిపిస్తుంది. సో దాని తర్వాత నార్మల్గా మనం తాలింపులో ఏమేమి వేస్తామో అవన్నీ వేసేసి చేసేసుకోవాలి. ఈసారి ఈ దసరాకి స్పెషల్ ఏంటంటే, ప్రతిసారి దసరాకి ఉంటే నేనైనా ఉంటాను, లేకపోతే అన్నయ్య అయినా ఉంటాడు. కానీ ఈ దసరాకి నేను అన్నయ్య ఇద్దరం కలిసి ఉంటున్నాము. సో అది నాకు తెలిసి మా మమ్మీకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్ అని అనుకోవాలి. ఫ్రమ్ ద పాస్ట్ 5 years ఉంటే నేను ఉంటాను, లేకపోతే అన్నయ్య ఉంటాడు. కానీ ఈసారి ఇద్దరం ఉంటున్నాం. సో చూడాలి ఈసారి ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మేమందరం కలిసి. అవన్నీ వేసుకొని కలుపుకున్నాక ఇంతకుముందు మనం రోస్ట్ చేసుకున్న పీనట్స్ని వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, పసుపు, మెంతుల పౌడరు అవన్నీ వేసుకోవాలి. అండ్ కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నా. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే మనం కొంచెం చింతపండుని నానబెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ జ్యూస్ని నేను అందులో యాడ్ చేస్తున్నా. ఇదేంటంటే మనం కొంచెం దగ్గర అయ్యేదాకా చూసుకోవాలి. అంటే మనకి ఆ స్మెల్తో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఆ చింతపండు పులిహోర రెడీ అయిందో లేదో అని. సో ఆ లోపల ఇది కుక్ అయ్యేలోపు మనం ఫ్రెష్గా వండుకున్న రైస్ని చల్లారించుకోవాలి. సో కొంచెం బౌల్లో వేసుకొని ఫ్యాన్ కింద పెట్టేస్తున్నా ఇప్పుడు నేను. దట్స్ అవర్ టాబీ. నేను అటు ఇటు తిరుగుతుంటే నన్నే చూస్తున్నాడు. టాబీ కానీ సింబీ కానీ మమ్మీ పూజ చేసినప్పుడు ఆ డోర్ దగ్గరలోనే ఉంటారనమాట. మమ్మీ దానికి చాలా కనెక్ట్ అవుతుంది. అండ్ మన ప్రసాదం కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇప్పుడు మమ్మీ మంగళహారతి ఇస్తున్నారు దేవుడికి. బ్యాక్ టు అవర్ రెసిపీ. మన రెసిపీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ పేస్ట్ని మనము రైస్లో మిక్స్ చేసేసుకోవడమే. ఎందుకో తెలియదు కానీ ఈ వీడియోస్, ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే వియర్డ్ ఫీలింగ్ వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఎందుకంటే ఇది నా వెరీ ఫస్ట్ యూట్యూబ్ వీడియో కాబట్టి చాలా రోజుల నుంచి స్టార్ట్ చేయాలి అని అనుకున్నా, కానీ బిజీ ఎక్స్క్యూజెస్ తోటి టైం లేదని పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాను. ఫైనల్లీ టుడే కెమెరాని స్విచ్ ఆన్ చేసి నా లైఫ్ మూమెంట్స్ మీతో షేర్ చేస్తున్నాను. ఆనెస్ట్లీ చెప్పాలి అని అంటే కొంచెం నర్వస్గా కూడా ఫీల్ అవుతున్నాను, కానీ అట్ ద సేమ్ టైం సూపర్ హ్యాపీగా ఉన్నాను. యూట్యూబ్లో వీడియో పెట్టడం అంటే జస్ట్ ఒక వీడియో కాదు, ఇట్స్ లైక్ ఓపెనింగ్ మై హోల్ వరల్డ్ టు యూ గైస్.
అండ్ ట్రస్ట్ మీ, వితౌట్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఇది అస్సలు పాసిబుల్ కాదు. మీరు సపోర్ట్ చేస్తే ఐ ప్రామిస్ ఇంకా చాలా వ్లాగ్స్, ఇంకా చాలా ఫన్ కంటెంట్, చాలా మెమరీస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వ్లాగ్లో కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఫర్గివ్ చేయండి. ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం ట్రయల్ అండ్ ఎర్రర్ ఉంటాయి. బట్ స్లోలీ నేను ఇంకా బాగా ఎడిట్ చేయడానికి, ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. నా వీడియో ఓపెన్ చేసి వాచ్ చేస్తున్నారు అంటే యూ ఆల్రెడీ మేడ్ మై డే. సో ఫ్రెండ్స్, లెట్స్ టేక్ దిస్ యాజ్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ జర్నీ టుగెదర్. యాక్చువల్గా నాకు ఇంకో రీజన్ కూడా ఉంది యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి. ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి సిచ్యువేషన్ అని అందరికీ ఉంటుంది కదా. సో నాకు కూడా అలాంటి థాటే వచ్చింది, ఓకే వాట్ ఇఫ్ ఐ బీ ఎట్ హోమ్ అనేసి. సో అప్పుడు అనుకున్నాను వై నాట్ యూట్యూబ్ అనేసి. అట్లీస్ట్ కెమెరాతో మాట్లాడవచ్చు, మెమరీస్ షేర్ చేయొచ్చు. అండ్ హానెస్ట్లీ నాకు యూట్యూబ్ అంటే ఫన్ ప్లస్ లెర్నింగ్. వీడియో ఎడిట్ చేయడం, కెమెరా సెటప్, లైటింగ్ అండ్ అన్నీ న్యూగా నేర్చుకోవచ్చు. సో ఇట్ కీప్ మీ ఆక్యుపైడ్ లైక్ ఏ హాబీ ప్లస్ లిటిల్ ప్రొఫెషన్ మిక్స్ అనుకోవచ్చు. బిఫోర్ ఐ ఎండ్ దిస్ వ్లాగ్ ఐ వాంట్ షేర్ సంథింగ్. మీరు అందరికీ తెలుసు న్యూగా స్టార్ట్ చేయడం అంటే కొంచెం స్కేరీ ఉంటుంది. బట్ ఫస్ట్ టైం కెమెరా ఓపెన్ చేసిన మూమెంట్ నుంచి విల్ పీపుల్ వాచ్, విల్ దే లైక్ ఇట్ అనే ఫుల్ డౌట్స్ ఉంటాయి అన్నమాట. బట్ దెన్ నేను అనుకున్నాను ఇఫ్ ఐ డోంట్ ట్రై ఐ విల్ నెవర్ నో అనేసి. సో ఇప్పుడు నాకు చాలా క్లారిటీ వచ్చింది. లైఫ్లో మనకి టైం దొరికినప్పుడే మన ప్యాషన్ ట్రై చేయాలి అనేసి. అది పర్ఫెక్ట్గా కాకపోయినా ఒకసారి స్టార్ట్ చేస్తే చాలు, స్లోగా మనమే ఇంప్రూవ్ అయిపోతాం. సో లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద వీడియో. నేను చేసిన ప్రసాదం అమ్మ పలహారంగా అమ్మవారికి పెట్టేశారనమాట. సో అయిపోయాక అమ్మ ఇంటికి మొత్తం ధూపం వేస్తుంది. ఇది చేసినప్పుడు దట్ వైబ్ ఈజ్ ఆల్ వీ నీడ్ టు ఫీల్ లైక్ హోమ్ అనిపిస్తుంది. అది ఖచ్చితంగా వేస్తారు మమ్మీ ఇంట్లో. అదేంటో అది వేసినప్పుడు బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా మొత్తం వెళ్ళి మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది అనమాట. ఇప్పుడు బిగ్ అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ వీడియో సూపర్ స్పెషల్. పెద్ద బతుకమ్మ ఫుల్ డే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఫుల్ ఫెస్టివల్ డే, పూజ, ఫ్యామిలీ ఫన్, ఫుడ్ అన్నీ క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నా. అలాగే వీక్లీ ఒక బిగ్ వ్లాగ్ అప్లోడ్ చేస్తా, ఫ్యామిలీ, ట్రావెల్, ఫెస్టివల్, డైలీ లైఫ్ వైబ్స్ లాగా. అండ్ కొన్ని ఫన్ అండ్ క్యాజువల్ క్విక్ డైలీ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తా, సో దట్ ఛానల్ యాక్టివ్గా ఉంటుంది. ప్లస్ ఈ బతుకమ్మ సీజన్ కోసం నేను స్పెషల్గా నెయిల్స్ చేద్దాం అనుకుంటున్నాను. యూ నో ఐ లైక్ డెకరేటింగ్ మై నెయిల్స్ అనేసి. సో ట్రై చేద్దాం ఈసారి బతుకమ్మ కోసం నేను నెయిల్స్ క్రియేట్ చేసుకుంటాను. సో చాలా కంటెంట్ ఉంది. నాకు మోటివేషన్ మీరే. సో ప్లీజ్ స్టే ట్యూన్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్తో నేను స్లోగా ఇంప్రూవ్ చేస్తాను. అండ్ ఐ ప్రామిస్ యూ ఎవ్రీ వీక్ మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అండ్ పెద్ద బతుకమ్మ ఫెస్టివల్ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ద టంగ్ టు రివ్యూ అనేది నాట్ జస్ట్ ఛానల్. ఐ జస్ట్ లైక్ టు బిల్డ్ దిస్ as a big family together and let's grow together. దసరాకి మా ఇంట్లో అప్పాలు ఖచ్చితంగా చేస్తారనమాట. అప్పాలు లేకపోతే బతుకమ్మ ఇన్కంప్లీట్. సో ఈసారి కూడా మా అమ్మ అప్పాలు అండ్ మురుకులు చేశారనమాట. ప్రతిసారి ఒక 3-4 ఐటమ్స్ చేస్తారు, కానీ ఈసారి 2 చేశారు. అండ్ మీకు ఆ ట్రెడిషన్ ఉందా దసరా దివాళీకి అప్పాలు చేసుకోవాలి అనేసి? ఒకవేళ అది ఉంటే హౌ మెనీ కైండ్స్ ఆఫ్ అప్పాలు యూ పీపుల్ విల్ ప్రిపేర్ ఫర్ దిస్ ఫెస్టివల్ అని నాకు కామెంట్ చేయండి. అండ్ మీరు చూసినట్టయితే నా నెయిల్స్ మొత్తం కూడా మెస్సీగా ఉన్నాయి. సో ఇవే నేను రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ చూసినట్టయితే టాబీ అండ్ సింబి గారు ఇద్దరు కొట్టుకుంటున్నారు. సింబి అమ్మాయి అండ్ టాబీ అబ్బాయి కాబట్టి టాబీ గారు ఊరికే మా సింబి వెనక పడతాడు అనమాట. మా సింబి అస్సలు పట్టించుకోదు. బట్ టాబీ గారు ఏదో ట్రై చేస్తూ ఉంటాడు దాన్ని ఇంప్రెస్ చేయడానికి. అండ్ ఇక్కడితో నా బ్లాగ్ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ హోప్ యూ పీపుల్ లైక్ ఇట్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ పోస్ట్ ద వీడియో ఎవ్రీ వీక్. అండ్ ఇక్కడ చూసినట్టయితే మా మమ్మీకి నేను చేసిన పులిహోర చాలా బాగా నచ్చింది. బాయ్.